హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పాకిస్తాన్లో ఏమైనా అంతరు యుద్ధం వచ్చే అవకాశం ఏమైనా ఉందా, దీని గురించి ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. మనకు తెలిసినంత వరకు పాకిస్తాన్లో 4 ప్రొవిన్స్లు, అంటే మనకి ఇక్కడ స్టేట్స్ ఎలాగో అక్కడ ప్రొవిన్స్లు అంటారు. 4 ప్రొవిన్స్లు ఉన్నాయి. పంజాబ్, సింధ్, బెలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. పిఓకే అనేది కూడా ఒక ప్రొవిన్సే, కాకపోతే అది పూర్తిగా పాకిస్తాన్ అధీనంలోనే ఉన్నది. కానీ అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఒక గవర్నర్ పాలన టైప్లోనే అక్కడ జరుగుతుంది. అంటే మొత్తం ఈ 5 ప్రొవిన్స్లు ఉన్నట్టు మనం లెక్క వేసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా ఏ విధమైన వేర్పాటువాదం లేకుండా ఉన్న ఒకే ఒక్క ప్రొవిన్స్ పంజాబ్. సింధు కూడా ఇంతకు ముందు వరకు ఈ విధంగానే ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో సింధులో కూడా పూర్తిగా వేర్పాటువాదం అనేది వేళ్ళూనుకోవడం జరుగుతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్ అనేది సహజ వనరులతోని చాలా పెద్ద ప్రొవిన్స్. పాకిస్తాన్లో ఉన్న అన్ని ప్రొవిన్స్లోని పెద్ద ప్రొవిన్స్ ఇది ఇరాన్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఈ బెలూచి ప్రజలు పాకిస్తాన్ వాళ్ళని తీవ్రంగా అణగదొక్కుతుందని చెప్పి ఒక విధమైన అభిప్రాయంతో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకోవడంతో పాటు వాళ్ళు స్వతంత్రతను ప్రకటించుకోవడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం మీద వాళ్ళు చాలా భారీ ఎత్తున దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బలూచిస్తాన్ మీద పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా వరకు పట్టుకోల్పోవడం జరిగింది. ఇక్కడ బలూచి ప్రజలు పూర్తిగా స్వతంత్రతను కోరుకుంటున్నారు. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ప్రజలు కూడా పూర్తిగా వేర్పాటువాదం అనేది ఈ మధ్యకాలంలో చాలా బలపడుతుంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉన్న ప్రొవిన్స్. ఆఫ్ఘనిస్తాన్తోని ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి పూర్తిగా సంబంధాలు దెబ్బతినడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లకి పాకిస్తాన్ ప్రభుత్వానికి గ్యాప్ చాలా భారీ ఎత్తున పెరిగిపోవడం జరిగింది. దానితో అక్కడ సైనిక చర్యలు, అదేవిధంగా ఉగ్రవాద దాడులు ఇటువంటివన్నీ జరగడం జరుగుతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనే ఈ మధ్యకాలంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఆయన పాకిస్తాన్ ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన అభియోగాలు చేయడం జరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ ప్రభుత్వం కావాలనే ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, వాళ్ళ చేత దాడులు చేస్తుంది. ఇది కేవలం పాకిస్తాన్లో ఆర్మీలో ఉన్న కొంతమంది వ్యక్తుల పని అని చెప్పి ఆయన చాలా భారీ ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వం మీద అభియోగాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ప్రావిన్స్ కూడా వేర్పాటువాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇక్కడ ప్రజల్లోని ఎంతో కాలంగా చాలా తీవ్రంగా వాళ్ళు నష్టపోతున్నారని, అణగదొక్కబడుతున్నారని చెప్పి ఇక్కడ ప్రజల్లో అభిప్రాయం అనేది ఉన్నది. వారు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంతోనే పోరాడడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్న 5 ప్రొవిన్స్లో 3 ప్రొవిన్స్లు చాలా భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటి ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి వీటిని పూర్తిగా ఈ ప్రాబ్లమ్స్ని పాకిస్తాన్ ప్రభుత్వం వారు సాల్వ్ చేసుకోలేకపోతే భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.